రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో మున్సిపాలిటీల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మీరు గమనిస్తే 2018 తర్వాత ఎటువంటి ఎన్నికలు జరిగినా అది క్షేత్రస్థాయిలో సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలుకుంటే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల వరకు ఎటువంటి ఎన్నికలు జరిగినా సత్తా చాటుతూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా 140 మున్సిపాలిటీ కేంద్రాలలో 141 మున్సిపాలిటీలో సుమారుగా 141 మున్సిపాలిటీలని ఏకతాటిగా కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అరకొరగా 1-2 కాంగ్రెస్ పార్టీ అంతే, ఆ మాత్రం మిగిలిపోయింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దాఖలాలు కూడా లేవు. అయితే నిజానికి 2018 నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా గెలుపొంది సత్తా చాటినప్పటికీ 2023లో ఘోర పరాజయాన్ని, అంటే ప్రజలు తిరస్కరించి పడేసిన పార్టీని కూడా ఏకంగా కేసీఆర్ సైతం కామారెడ్డిలో ఓడిపోయిన పరిస్థితికి ఎదుర్కొన్నారంటే అంత తీవ్ర స్థాయికి దిగజారిపోయింది కారు పార్టీకి సంబంధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇక ఓవరాల్గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టార్గెట్, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మరుగుతున్న పరిస్థితి. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలం 2018 నుంచి మొదలుకుంటే 2023 ఎన్నికల వరకు కూడా 5 సంవత్సరాల కాలంలో సర్పంచుల నుంచి మొదలుకుంటే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీ ప్రతి ఒక్కరు కూడా ఒక రకంగా అసంతృప్తితోనే ఉన్నారు మెజారిటీగా. ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఆధిపత్యం, ఆ స్థానిక మంత్రి ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా వాళ్ళకి పెండింగ్ బిల్ల విషయంలో సర్పంచ్లకు కావచ్చు, వాళ్ళ డివిజన్ అభివృద్ధి కోసం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కావచ్చు, ఎంపీటీసీ పరిధిలో వాళ్ళకి ఎటువంటి సరైన రీతిలో గౌరవం దొరకక ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీలు సైతం వాళ్ళకి ఎటువంటి గౌరవం దొరకక అన్ని ఆధిపత్యం మొత్తం కూడా ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కారణంగా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తన అసంతృప్తిని వెళ్ళగక్కుని దిగలేక మింగలేక వెనకపోతే నుయ్యి ముందు పోతే గుయ్యి, అంటే ముందుకెళ్దామంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ కాస్త బలహీనంగా ఉంది అప్పుడు పరిస్థితుల్లో. కానీ వెనకకి వెళ్దామంటే బీఆర్ఎస్ పార్టీ కనుక వదిలి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో ఒక ఆందోళన. సో ఎటుపోయినా కూడా ఇబ్బంది తలెత్తి వాళ్ళందరూ కూడా చాలా స్తబ్దుగా, నిశ్శబ్దంగా, ఒక నిశ్శబ్ద యుద్ధం లాగా వాళ్ళు ఇంటర్నల్గా కాస్త వాళ్ళకు తోచిన విధంగా ఎక్కడ అవకాశం లేక ఆఖరికి వస్తే ప్రజలని పీడించుకునే పరిస్థితికి దిగజారిపోయి కొంతమంది గతంలో ప్రజాప్రతినిధులు వాళ్ళు చేసినటువంటి పనులు మనం నిత్యం వార్తా కథలు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ అంశం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనంటే బీఆర్ఎస్కి ఎదురు దెబ్బ 34 స్థానాల్లో జెండా పాతిన కాంగ్రెస్. ఎందుకంటే ఆ యొక్క వ్యతిరేకత వాళ్ళకు దిగమింగుకొని ఆఖరికి వస్తే ఆ వ్యతిరేకత కాస్త అవిశ్వాసాల వరకు వచ్చింది. మనందరం కూడా చూస్తే ఈ అవిశ్వాసాలు పేటరేగిపోతున్నాయి. ఇప్పటికే 34 మున్సిపాలిటీల్లో 141 మున్సిపాలిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మొత్తమే 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న చోట దాదాపుగా 34 స్థానాల అవిశ్వాస కోసం ఇప్పటికే రెడీ అయిపోయినాయట. దాంట్లో 30 స్థానాలకు ఇప్పటికే సమావేశాలు జరిగినాయట. దాంట్లో 15 స్థానాల్లో ఇప్పటికే అక్కడ ఓటింగ్ కూడా నోటిఫికేషన్ జారీ అయింది. దాంట్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసాన్ని నెగ్గుతూ వచ్చింది. ఈ 9 స్థానాలు 6 స్థానాల్లో 9 అంటే అసలు 0 నుంచినటువంటి స్థానం కాంగ్రెస్ పార్టీ కాస్త 9 స్థానాలకు పెరిగింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ తగ్గుతూ వస్తోంది. ఇక మరింతగా ఇప్పటికే అవిశ్వాస తీర్మానం, ఉదాహరణ చెప్పాలంటే మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య నెగ్గిన అవిశ్వాసంలో తను ఓడిపోయింది. ఇంకా ప్రస్తుతానికి మేయర్ ఎన్నిక కాలేకపోయినప్పటికీ కూడా తన మేయర్ పదవి మాత్రం కోల్పోయింది. సో ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, ఎవరున్నా కూడా క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మరలుతున్నారు. దీనికి చాలదన్నట్టు చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పొందినటువంటి మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్, కొంతమంది కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇదే తంతుగా క్షేత్రస్థాయిలో కూడా మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, లేదంటే స్థానికంగా బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి. మన కరీంనగర్లో ఒక సమావేశంలో ఏకంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఏదైతే ఒక ఉద్యమకారుడు కార్యకర్తలు మర్చినారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మా పాపం తగిలింది అనే రకంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ఎంత తీవ్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీలో మగ్గుతూ వచ్చింది. ఎటకేలకు ఆ మగ్గిన వ్యతిరేకత, ఆ నిరసన మొత్తం కూడా బయటకు వెళ్ళగక్కుతూ ఈ రూపంలో అవిశ్వాసాల రూపంలో లేకుంటే చేరికల రూపంలో బయటపడుతూ వస్తుంది. ఇక ఇప్పటికే 34 స్థానాలకు సంబంధించి అవిశ్వాసాల కోసం రెడీ అయిపోయారట. 34 మున్సిపాలిటీల్లో దాంట్లో
అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది 15 మున్సిపాలిటీలకి. దాంట్లో 9 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక్కసారి దానికి సంబంధించి చూస్తే కనుక ఇది 30 మున్సిపాలిటీల్లో పాలకవర్గ సమావేశాలు కూడా జరిగాయి. 34 సెగ్మెంట్లలో ఈ రకమైనటువంటి అవిశ్వాసాల కోసం ప్రవేశపెడితే 30 చోట్ల సమావేశాలు జరిగాయి. ఇక 15 చోట్ల పాలకవర్గ ఎన్నికల నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. 9 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగా 6 మున్సిపాలిటీల్లో జరగాల్సి ఇంకా కూడా ఉన్నది. 9 మున్సిపాలిటీల్లో ఓవరాల్గా మహబూబ్ నగర్, నేరేడు చెర్ల, కోదాడ, భూపాలపల్లి, నస్పూర్, మంచిర్యాల, నల్గొండ, వేములవాడ ఇవన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే భువనగిరి, ఆ తర్వాత జగిత్యాల, ఆ తర్వాత ఖానాపూర్, హుజూర్ నగర్, సుల్తానాబాద్, నారాయణఖేడ్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తిరిగి అక్కడ మరోసారి కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. ఇది చాలదన్నట్టు ఏ లక్ష్యం కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించబడిందో, ఏ లక్ష్యం కోసం అయితే బీఆర్ఎస్ పార్టీగా పురుడోసుకుందో, బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు జరిగిందో ఆ లక్ష్యం కూడా నీరుగారిపోతున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ అని చెప్పి మొదట్లో టీఆర్ఎస్ పార్టీగా వివరించిన ప్రజలే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత దాన్ని దూరం పెట్టేస్తున్నట్టుగా ఒక రకంగా దాన్ని పక్కన పెట్టేసిన ప్రయత్నం ఈ ఎన్నికల్లో రుజువైంది. అది క్షేత్రస్థాయిలో ఏ లక్ష్యం కోసమైతే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైందో అది జాతీయంగా కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయం కావాలన్న ఒక ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభం పురుడోసుకుంది, పేరు మార్పు జరిగిందో ఆ లక్ష్యం నీరుగారిపోతున్నది. ఇటీవల కాలంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది బీఆర్ఎస్ పార్టీ చేరిన నాయకులు, దిలీప్ కౌర్ లాంటి వ్యక్తులు కూడా చాలా మంది కూడా రాజీనామా చేస్తున్నారట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఫోన్ చేసి ఏంటి మరి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, ఊడిపోతుందా, అసలు మా రాష్ట్రంలో పోటీ చేస్తుందా, మీ ప్రణాళిక ఏంది, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఆయనకు ఫోన్ చేసి అడగాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన సమాధానం చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళకి ఫోన్ అటెండ్ కూడా చేయట్లేదట. సో అందరూ కూడా రికార్డుల ద్వారా తమ యొక్క ఆడియో టేప్లను పంపించి బై కేసీఆర్ అని చెప్పి బై చెప్పేసి ఇక అందరు కూడా తమ రాజకీయ వ్యూహం కోసం మరొకసారి పావులు కలిపేందుకు వాళ్ళ ఇష్టానమైనటువంటి పార్టీల దిశగా బీజేపీయా లేకుండా కాంగ్రెస్ ఇతరత్ర పార్టీలు కూడా చేరిపోతున్నారట. ఇక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన తోట చంద్రశేఖర్ కూడా ఎక్కడ కనిపించలేదు. హీఈస్ మిస్సింగ్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కనవలేరు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఆయన ఊసేలేరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ షర్మిల, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగా కొనసాగిస్తుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమైపోయింది? బీఆర్ఎస్ పార్టీ ఏకంగా అక్కడ ఏం ప్రచారం చేసింది, ఢిల్లీలో ఏం ప్రచారం చేసింది, పంజాబ్లో ఏం ప్రచారం చేసి చూసిరంతా కూడా కేసీఆర్ మా ముఖ్యమంత్రి కావాలి, దేశ్ కి నేత కేసీఆర్. ఏమైపోయింది దేశ్ కి నేత కేసీఆర్? తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకే హాజరైనటువంటి వ్యక్తి దేశ్ కి నేత కేసీఆర్ ఎట్లా అవుతున్నట్టు కూడా విపక్షాలను కూడా ఆరోపణ చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా తీవ్రంగా ఆయన ఒక రకంగా ట్రోల్ చేసి పడేస్తుంది కేసీఆర్ని. సో లక్ష్యాలన్నీ కూడా ఛిద్రమైపోతున్నాయి. పార్టీ పరంగా ఏం చేయాలనుకున్న విషయాలు కూడా అన్ని కూడా నీరు కారిపోతున్నాయి. మున్సిపాలిటీలో స్థానికంగా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు కూడా ఇంకా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ జెండా పాతని సిద్ధమవుతోంది. సర్పంచులు కోల్పోయారు, ఎంపీటీ జెడ్పీటీసీలు కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు పార్టీ ఫిరాయింపులు అయిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. మున్సిపాలిటీలు పోతున్నాయి, జెడ్పీటీసీ పోతున్నాయి. ఇక రానున్న రోజుల్లో జెడ్పీ చైర్మన్ల మీద కూడా విశ్వాసాలు జరిగే అవకాశం డెఫినెట్ గా లేకపోలేరు. సో ఆ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఇక మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ గా అన్ని చోట్ల కూడా క్లీన్ చేసే అవకాశం ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ స్థిరత్వాన్ని, వాళ్ళ యొక్క బలాన్ని, ధైర్యాన్ని కూడా కోల్పోతున్న పరిస్థితి. ఇదే కనుక కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా, విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా తెలంగాణలోని కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలందరూ కూడా ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రసంగాల్లో మాట్లాడిన విధంగా 3 ముక్కలు అవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. మరి చూద్దాం బీఆర్ఎస్ పార్టీ నుంచి క్షేత్రస్థాయిలో అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విషయం కనబడుతోంది. దీనికి తోడు వాళ్ళ ఆగ్రహావేశాలు, వాళ్ళ యొక్క క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లు, కౌన్సిల్ అందరి యొక్క ఆగ్రహావేశాలు కూడా ఈ రూపంలో బయటపడుతున్నాయి. దాదాపుగా మెజారిటీ
మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసాల కోసం ఇంకా పెద్ద ఎత్తున ఇప్పటికే దరఖాస్తులు రావడం కావచ్చు, ఎన్నికలు జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం మరి క్షేత్రస్థాయిలో దీన్ని బీఆర్ఎస్ ఎట్లా అరికడుతుంది. ఒకవేళ అరికట్టే అంశాలు చాలా తక్కువ, ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రకాల ఆధారాల అధికారం ఉన్నప్పుడు కాస్త మగ్గినప్పటికీ ఆ యొక్క రాజకీయ కుంపటిలో ఏమంటారు పవర్ కోసం ఎమ్మెల్యేల యొక్క ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ యొక్క అంతర్గత పోరులో మగ్గినప్పటికీ క్షేత్రస్థాయిలో చాలా స్తబ్దం కనిపించింది, చాలా వరకు కామ్గా ప్రెసిడెంట్ కనిపించింది. ఏ అవకాశం లేకపోతే కింది స్థాయి ప్రజలకు కూడా పీల్చినటువంటి, పిండి చేసినటువంటి, పీడించుకున్నటువంటి కొంతమంది క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి మగ్గి ఏం చేయార్థం కాక కాంగ్రెస్ పార్టీ వైపు వస్తూ బీఆర్ఎస్ పార్టీని అక్కడ నటిట ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం లక్ష్యంగా పావులు కలుపుతోంది. ఇప్పటికే 9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. ఇక త్వరలో మరిన్నిగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ ని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ జెండా పాతే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. మరి చూద్దాం కాంగ్రెస్ పార్టీ యొక్క యాక్షన్ ప్లాన్ ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తట్టుకుంటుందో చూడాల్సిన అవసరం.